చెప్దామంటే సంతోషంగా హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వాక్యం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఎవరు వచ్చి ఆయన వచ్చి లోకమును గూర్చియు పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఎవరు ఆయన? ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును. ఎవరు వచ్చి ఈ కార్యాలు చేస్తారు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ప్రతి మనిషిలో ఆయన ప్రవేశించి ప్రతి మనిషి హృదయంలో నివాసము చేసి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింప చేస్తాడని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాట సెలవిస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో తండ్రి చిత్తము సంపూర్తి చేసి ఆయన మరలా తండ్రి యొద్దకు కొనిపోయబడిపోయే సమయం మునుపు శిష్యులైన వారితో ఈ మాటలు చెప్పినటువంటి మాటను మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఆయన వచ్చి, పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింప చేస్తాడు. హల్లెలూయా. చెప్దాం సంతోషంగా హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే పాపం అంటే ఏంటో తెలియదు. ఆ పాపం గురించినటువంటి పశ్చాత్తాపం కూడా మనకు తెలియదు. ఒకవేళ పాపం అనే సంగతి మనకు తెలిసినా పశ్చాత్తాపడే మనసు మనకు రాదు. కనుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరం. ఎందుకంటే నేను వెళితే పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వస్తాడు. నేను వెళ్ళకపోతే ఆయన మీలోకి రాడు. కాబట్టి ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింప చేస్తాడు. నా ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో అయితే ఉంటారో వారు పాపము నిమిత్తమై పశ్చాత్తాపడతారు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలైతే ఉంటారో వారు నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలైతే ఉంటాడో రాబోతున్నటువంటి తీర్పు దినము కొరకై భయముతో భక్తితో జీవిస్తారు. కనుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఆయన ఒప్పింప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, పాపం అంటే మనం ఒప్పుకోవాలి అంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. పాపమును గురించి మనం ఒప్పింప చేసుకోవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే పాపమును గురించి నీతిని గురించి తీర్పును గురించి ఒప్పుకుంటాం. కనుకనే మనం ఒప్పుకోవాలి అంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి మనం ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి మనం ఉన్నప్పుడు పాపం అంటే ఏంటో, నీతి అంటే ఏంటో, తీర్పు అంటే ఏంటో ఒక అవగాహన కలిగి బ్రతుకుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే పాపం అంటే తెలిసినా కూడా పశ్చాత్తాపడే మనసు రాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే నీతి అంటే ఏంటో తెలిసినా కూడా నీతిగా బ్రతకడానికి నిర్ణయం తీసుకోలేరు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే ఆ తీర్పు దినం ఏంటో మనకు తెలియదు. ఆ తీర్పు దినములో ఎంత ఘోరము జరుగుతుందో తెలియదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన వచ్చి పాపమును గుర్చియు నీతిని గుర్చియు తీర్పును గుర్చియు ఒప్పింపచేయును. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒప్పుకోవాలంటే పాపం అంటే ఏంటో, నీతి అంటే ఏంటో, తీర్పు అంటే ఏంటో ఒక అవగాహన మనకు ఉండాలి. అవగాహన మనకు రావాలి అంటే
పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొట్టమొదటిగా పాపమును గురించి ఒప్పింప చేస్తారు, నీతిని గురించి ఒప్పింప చేస్తారు, తీర్పుని గురించి ఒప్పింప చేస్తారు. ఈ మూడు మాటల గురించి మనం ధ్యానం చేద్దాం. పాపం అంటే ఏంటో, నీతి అంటే ఏంటో, తీర్పు అంటే ఏంటో, ఈ మూడు అనుభవాల గురించి మనము క్షుణ్ణంగా ధ్యానం చేస్తే వాటి గురించి మనం ఎలా ఒప్పుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు. హల్లెలూయా చెప్దామని సంతోషం. హల్లెలూయా. మొట్టమొదటిగా పాపమును గురించి ఒప్పింప చేస్తాడు. పాపం అంటే ఏంటో ఒకసారి చదువుదాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించడం పాపం. పాపం అంటే దేవుని మాట వినకపోవడమే పాపం. పాపం అంటే దేవుడు చెప్పినట్లుగా చేయకపోవడమే పాపం. కొంతమంది పాపం అంటే ఏదో ఏదో చేయకూడనటువంటి కార్యం చేస్తే పాపమని, వ్యభిచారం చేస్తే పాపమని, లేకపోతే ఎన్నెన్నో రకాలైనటువంటి కారణాలు, ఎన్నెన్నో రకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ పాపాన్ని గురించి బైబిల్ స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని మాట వినకపోవడమే పాపం అండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అలాగే ఈ పాపాన్ని గురించి చదువుకుంటూ వెళ్తే చాలా చాలా సందర్భాలలో పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో గ్రంథస్థం చేయబడి ఉంది. దేవుని మీద తిరుగుబాటు చేయుట పాపమని, ప్రార్థన చేయకపోవడము పాపమని, ప్రభునందు విశ్వాసం ఉంచకపోవడము పాపమని, విశ్వాసంగా కానిది ఏదైనా చేయటము పాపమని, ఇలా పలు సందర్భాలు రాయబడి ఉన్నాయి. పాపం అంటే దేవుని మాట వినకపోవడమే అక్షరాల పాపం. అంతకు మించిన వేరే ఆప్షన్ లేదు. ఇక విశ్వాసముగా కానిది మనం ఏం చేసినా కూడా అది పాపం. మనం ఏం చేసినా కూడా దేవుని యందు విశ్వాసముతో నమ్మకముతో చేయాలి. అలా కాకుండా దేవుని నమ్మకుండా ఆచారాల్ని నమ్ముతూ, మనుషుల మాటలు నమ్ముతూ, లోకస్తులు చేస్తున్నటువంటి ఆ సంప్రదాయాలను నమ్ముతూ గుడ్డిగా చేస్తే అది పాపం. దేవుని దృష్టికి దేవుని మీద మనం భారం వేసి దేవుని నమ్మి దేవుని యందు విశ్వాసముగా చేసిన ప్రతిదీ కూడా పాపము కానే కాదు. విశ్వాసముగా కానిది ఏదైనా కూడా పాపం. కొంతమంది ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తుల్ని ఆచరిస్తారు. ఇంట్లో చేరేటప్పుడు పంతుల్ని, లోకంలో జరుగుతున్న ఆచారాలని ఆచరిస్తారు. వివాహ కార్యక్రమాలు జరిగిస్తున్నప్పుడు పెద్దలు చెప్పిన ఆచారాలని ఆచరిస్తారు. ఎవరైనా చనిపోతే భూస్థాపన కార్యక్రమాలలో కూడా లోకస్తులు పెద్దలు చెప్పినటువంటి ప్రతి ఆచారాలని తూచా తప్పకుండా పాటిస్తారు. ఇది విశ్వాసం కాదు. ఇది విశ్వాసము కానే కాదు. ఏ పని ప్రారంభించినా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రారంభించడమే విశ్వాసం. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా దేవుని యందు విశ్వాసం ఉంచడమే ఇది విశ్వాసం. ఆ విశ్వాసంగా కాకుండా ఏదైనా చేస్తే అది పాపం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పాపం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తాడు. తెలుసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఒప్పింప చేస్తాడు. ఇదిగో ఇది చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం దేవుని దృష్టికి విరోధం, కాబట్టి నేను పాపము చేస్తున్నాను అని లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తాడు. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే మన మనస్సాక్షిని తొక్కి పడేస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో చెప్తున్నప్పటికీ, ప్రేరేపణ కలుగు చేస్తున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే ఆ ఆలోచనని తొక్కి పడేస్తూ ఉంటాం. విశ్వాసంగా కానిది ఏదైనా కూడా పాపం. ప్రభునందు విశ్వాసం ఉంచకపోవడము కూడా పాపం. ఆ మాట రాయబడి ఉంటుంది యోహాను సువార్తలో 16వ అధ్యాయము 9వ వాక్యంలో రాయబడి ఉంటుంది. 9వ వాక్యంలో లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గురించి నేను నా తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరిక నన్ను చూడరు. లోకస్తులు దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం ద్వారా పాపమని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. నా ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు పాపం అంటే ఏంటో మనకు తెలియజేట్టు చేస్తాడు. తర్వాత పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తాడు. అయ్యా ప్రభువా, నేను పాపం చేశాను,
నీకు విరోధంగా నేను పాపం చేస్తూనే ఉన్నాను, రహస్యమందు నీకు తెలియకుండా నేను పాపం చేస్తున్నానని దేవుని సన్నిధిలో ఒప్పుకొనుటట్లుగా చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రేరేపణ వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ ప్రేరేపణని తొక్కి పడేస్తూ ఉంటాం. పలు సందర్భాలలో సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకెంతకాలం అని బాప్తిసం తీసుకోకుండా ఉంటావు, ఇంకెంతకాలం అని పాపంతో బ్రతుకుతూ ఉంటావు, ఇంకెంతకాలం అని దేవుని పరిశోధిస్తూ ఉంటావు, ఇంకెంతకాలం అని దేవుని సహనాన్ని పరీక్షిస్తూ ఉంటావు. ఇదిగో నీ కొరకే దేవుడు ఇచ్చినటువంటి సమయం, ఇదే రక్షణ దినం, ఇదే మంచి సమయం. తీర్మానం చేసుకొని బాప్తిసం పొందని ప్రతి ఆదివారం దేవుడు ప్రేరేపణ కలుగు చేస్తూనే ఉంటాడు. కానీ మనం ఏం చేస్తుంటామంటే దేవుని మాటను వినకుండా అతిక్రమిస్తూ ఉంటాం. కనుకనే ప్రియమైన వాళ్ళరా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ పాపాన్ని గురించి మనం ఏం చేస్తుంటామంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఒప్పుకుంటాం. అయ్యా ప్రభువా, ఇదిగో నీకు తెలియకుండా పలాని కార్యాన్ని చేశాను, అనుకోకుండా పలాని తప్పు చేశాను, నన్ను క్షమించండి అని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే పాపమును గురించి ఒప్పుకునేటట్లుగా చేస్తాడు. చిన్న మాట చెప్తాను. దావీదులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు తనకి ప్రేరేపణ కలుగు చేశాడు. కనుకనే దావీదు ప్రార్థన చేస్తారు, అయ్యా తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే పెరిగినవాడను, పాపములోనే జీవిస్తున్నవాడను. ఇదిగో నా పాపములు నీకు తెలియకుండా ఏమో లేవయ్యా, నీ ఎదుట నేను ఎన్నో పాపాలు చేశాను, రహస్యమందు చూచినటువంటి దేవుడవని తెలియక ఎన్నో పాపాలు చేశాను. ఇది నా పాపాలు నా కళ్ళ ఎదుటే కనబడుతూ ఉన్నాయి. నా దేవా, నా పాపాలు పరిహరించవా, నా దేవా, నా దోషములన్నిటిని కూడా తొలగించవా, నీ వాక్యము చేత నన్ను ఇస్సోపుతో హిమము కంటే తెల్లగా కడగండి అయ్యా అని కీర్తన గ్రంథం 51వ అధ్యాయములో తను ఎంత పశ్చాత్తాపడి ఎంతగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాడో ఆ 51వ అధ్యాయం గ్రంథస్థం చేయబడింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే మనం ఒప్పుకోమండి. కఠినమైన హృదయం, బండలాంటి హృదయం, బండగా మారిపోయినటువంటి హృదయం చేత ఇలాగనే కొనసాగుతూ ఉంటాం. దేవుడు ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణకి మనం లోబడితే దేవుడు నిత్యంగా అద్భుతాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా చెప్తాను సంతోషంగా, హల్లెలూయా. అద్భుతాన్ని జరిగిస్తాడు. ఎలాగంటే ఈరోజు నేను ఒక అద్భుతాన్ని చూశానండి. నాకే ఇప్పటికీ కూడా వెంట్రుకలు నీళ్ళుకుంటే ఆ సందర్భాన్ని చూసినప్పుడు, నేను వేరే ప్రాంతానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక వ్యక్తికి యాక్సిడెంట్, అంటే కింద పడిపోయాడు, ఫుల్ తాగిండు, బైక్లో వస్తాడు, ఎట్లా పడ్డాడేమో తెలీదు, పడిపోయిండు, ముఖమంతా నుజ్జు అయిపోయింది, మొత్తం ఆ ముఖము కనపరావట్లేదు, అస్సలు మొత్తం నుజ్జు అయిపోయింది ముఖం, పడిపోయాడు. ఊపిరి ఆడుతుందని చూస్తే అసలు ఊపిరి ఆడట్లేదు, ఎర్ర టెండ, రోడ్డు అంతా కాలిపోతుంది, ప్రాణం లేదు. ఇంకా ఆ ఫోన్ మోగుతుంది, వాళ్ళ ఎవరైనా ఫోన్ ఎత్తి, అమ్మ ఇట్లా ఎవరో ఇట్లా చనిపోయాడు, ఊపిరి ఆడడం లేదు అంటే, అయ్యా మా మనిషి మేము వస్తామయ్యా అని చెప్పేసి వాళ్ళు భయంకరంగా ఏడుస్తున్నారు ఫోన్లో. అంబులెన్స్ ఫోన్ చేసిన, అంబులెన్స్ రావడం లేట్ అయిపోయింది. నేను ఆయన చూశాను, అందరు చాలామంది ఉన్నారు అక్కడ, ఆయన ముక్కు దగ్గర పెట్టి చూసినా శ్వాస రావట్లేదు, అసలు అతను ముఖం మొత్తం నుజ్జు అయిపోయింది, శ్వాస రావట్లేదు, ఇంకా చనిపోయాడు అనుకొని చెప్పేసి అందరం అట్లా చుట్టుపక్కల నిలబడుకొని చూస్తా ఉన్నా అంబులెన్స్ కోసం. నేను అతను చూసి మనసులో అనుకుంటున్నా, అతడు అలా పడిపోవడం గల కారణం ఏంటి తెలుసా? త్రాగుడు. అతడు అలా పడిపోవడం కారణం ఏంటంటే త్రాగుడు. ఫుల్ తాగేశాడు, రాంగ్ రూట్లో వస్తున్నాడు, ఎక్కడో నందిపల్లి దగ్గర, మా ఊరి దగ్గర ఒక 2 కార్లు ఒక లారీకే మిస్ అయిపోయాడు, లేకపోతే లారీ కిందనో కారు కింద పడాల్సిన వాడంట అతను. అది మిస్ అయిపోయి అతడు ఎలా నడుపుతున్నాడో ఎలా తోలుతున్నాడో తెలియక బండి స్కిడ్ అయి రోడ్లో పడిపోయాడు. ఈడ్చుకొని పోయి అంత దూరం పడితే, స్పీడ్లో ఈడ్చుకొని పోయి అంత దూరం పడితే ముఖం అంతా పోయింది, ఏం లేదు, ఇంకా పడిపోయాడు, ఇంకా శ్వాస కూడా ఆడలేదు, ఇంకా చనిపోయాడు అనుకొని చెప్పేసి మేము డెడ్ బాడీ ఇక్కడ ఉంది అని చెప్పేసి ఫోన్ చేశాం, అంబులెన్స్ ఫోన్ చేశాం. అంబులెన్స్ వచ్చే లోపల నాకు అనిపించింది, నాకు ఎందుకు ప్రేరణ కలుగుతూ ఉంది, ఈ త్రాగుడు వ్యసనముతోనే కదా అతడు ఈరోజు ఒక దిక్కు దశ లేని అనాథలాగా పడిపోయి ఉన్నాడు. అదే త్రాగకుండా ఉన్నవాడైతే మెలుగగలిగి వెళ్తూ ఉంటాడు. కేవలము త్రాగుడు ఫుల్ తాగేశాడు, ఎట్లా నడపలో తెలియక విపరీతమైన స్పీడ్తో వచ్చాడు, పడిపోయాడు.
చనిపోయాడు, ఇంకా శ్వాస కూడా ఆడట్లేదు. నేను అనుకున్నాను, ప్రభువా నీ కృప లేకపోతే ఇదిగో మా జీవితాలు ఇలా పడిపోతూ ఉంటాయి. నీ కృప ద్వారానే మేము ఎక్కడెక్కడ ప్రయాణం చేసినా, అర్ధరాత్రిలో మేము వెళుతున్నప్పటికీ కూడా మా పాదములకు రాయి తగలకుండా మీ దేవదూతల్ని మాకు కాపుదలుగా ఉంచుతూ ఉన్నారు. కేవలం నీ కృప ద్వారానే మేము కాపాడబడుతున్నాం. ఇతను నీ కృపను కోల్పోయాడు కాబట్టి ఇలా పడిపోయాడు. నీ కృప ఉంటే అతడు తాగేవాడు కాదు, నీ కృప ఉంటే అతడు ఇలా పడిపోయేవాడు కాదు, నీ కృప ఉంటే అతడు ప్రాణాలని కోల్పోయేవాడు కాదు కదా అని మనసులో నేను ఎంతో దుఃఖంతో మనసులో అనుకుంటున్నానండి. అయ్యా ఒక్కసారి అతన్ని క్షమించి నీ కృపనిస్తే అతను మరలా బ్రతుకుతాడు కదా. ఒక్కసారి అతను క్షమించి, వయసుడండి, ముసలోడు కూడా కాదు, మా అంటే 35 ఏళ్ళు ఉండే, 35 ఏళ్ళు ఇంచుమించు 40 లోపు ఉంటాయి అంతే. నీవు అతన్ని క్షమించి నీ కృప ఒకసారి అతనికి దయచేస్తే అతడు బ్రతుకుతాడు కదా అని నేను మనసులో అనుకుంటున్నానండి. మనసులో దేవుడు ఎందుకు నాకు ప్రేరేపణ కలుగు చేస్తున్నాడు. నేను అంటున్నాను, అందరికీ చనిపోయాడని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల పక్కకి వెళ్ళారు. నేను అంటున్నాను, అతను లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. నేను అంటున్నాను, లేచి కూర్చున్నాడు. నాకే అర్థం కాని పరిస్థితి. అన్న లేచాడని నేను అట్లా మైమరిపచ్చి అంటున్నా, లేచాడు అంటున్నా. వాళ్ళు కూడా బిత్తరపోయారండి. అరే చచ్చిపోయాడని చెప్పేసి అంబులెన్స్ ఫోన్ చేశాము, ఇతను లేవడం ఏంటంటే అతను లేచినా కూడా ముఖమంతా రక్తం, కనీసం ఒక రూపం కూడా కనిపించట్లేదు. అయినా సరే దేవుడు అతని కృపతో నింపాడని అంబులెన్స్ పిలిపించి అంబులెన్స్ పంపించా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మనకు ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణకు మనకు లోబడితే అద్భుతము చూస్తాం. హల్లెలూయా. ఆ ప్రేరేపణ మనం తొక్కి పడేస్తే మన గుండెని బండగా మార్చుకుంటాం, ఏ ప్రయోజనం లేదు. కనుకనే ప్రియమైన వాళ్ళారా, పాపమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఒప్పింప చేస్తాడు. రెండో మాట చదువుదాం. నీతిని గురించి ఒప్పింప చేస్తాడు, పాపమును గురించియు నీతిని గురించియు ఒప్పింప చేస్తాడు. చదువుదాం. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వాక్యం. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వాక్యం. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వాక్యం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి అది నీతిగా ఎంచెను. ఎవరు అతను అంటే అబ్రహాము యెహోవాను నమ్మాడు. నమ్మడం వల్ల అబ్రహాంకి ఏం కలిగిందంటే నీతి కలిగింది. దేవుని నమ్మటమే నీతి. దేవునికి నమ్మకపోతే అనీతిమంతులు. యెహోవాని నమ్మటమే నీతి. నమ్మాలి, నమ్మకపోతే మనం ఎన్ని చేసినా కూడా ప్రయోజనం లేదు. యెహోవాను నమ్మటమే నీతి. అలాగే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించడం కూడా నీతి అనే మాట రాయబడి ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 25వ వచనంలో దేవుని ఆజ్ఞలను అనుసరించడం కూడా నీతి, యెహోవాను నమ్మటం కూడా నీతి. ఒక భక్తుడు అంటాడు బైబిల్ గ్రంథంలో, యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉన్నాను. నీతిని వస్త్రములుగా ధరించుకొని ఉన్నాను. కనుకనే ప్రియమైన వాళ్ళరా, నీతి అనేది ఏ మనిషిలో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కనిపించదు. ఇదిగో పలానా మనిషి నీతిమంతుడండి అని చెప్పడానికి 100కు 1 ఉంటారు. ఎందుకంటే ఏ మనిషిలో కూడా నీతి లేదు, ఏ మనిషిలో కూడా న్యాయము లేదు, ఏ మనిషిలో కూడా మంచితనము లేదు. అంత డబ్బుతో పని. నీతిని కూడా న్యాయంను కూడా అన్యాయం చేసేది డబ్బు. మంచి మనిషిని కూడా చెడ్డ మనిషిగా మార్చేది డబ్బు. కారణం ఏంటంటే ప్రతి మనిషి కూడా బొత్తిగా చెడిపోయి ఉన్నారు. యెహోవాని ఎవరైతే నమ్ముతారో వారు నీతిమంతులుగా మార్చబడతారు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారిని ఎవరైతే విశ్వసిస్తారో వారు నీతిమంతులుగా మార్చబడతారు. కనుకనే లోకము పాపము చేత నింపబడి దేవుని దృష్టికి బహు దుష్కార్యమైన కార్యములు చేస్తూ ఉన్నప్పుడు, లోకం బొత్తిగా పాపము చేత నింపబడి చెడిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి పాపిని పవిత్రపరచుటకై, ప్రతి పాపిని నీతిమంతునిగా మార్చుటకై తన స్వరక్తాన్ని చిందించి ప్రతి మనిషిని నీతిమంతునిగా మార్చాడు. హల్లెలూయా. తన రక్తము చేత ప్రతి మనిషిని కడిగి నీతిమంతునిగా మార్చాడు. కనుకనే ఎవరు నీతిమంతులు అంటే యేసుక్రీస్తు వారి రక్తము చేత
కడగబడిన వారు నీతిమంతులు. యేసుక్రీస్తు వారిని విశ్వసించి నమ్ముకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరిట బాప్తిస్మం పొందిన వారు నీతిమంతులు అని బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ నీతి మనం ఏం చేసుకోవాలంటే వస్త్రాల్లాగా ధరించుకోవాలి. యోబు భక్తుడు అంటారు, నీతి అను వస్త్రములను నేను ధరించుకొని ఉన్నాను, నీతి అనే వస్త్రాలు ధరించుకొని ఉన్నాను అని యోబు చెప్పడం మాత్రమే కాదండి, యోబుని బట్టి దేవుడే అంటాడు. నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? సాతానుతో అంటాడు దేవుడు, నేను మంచి పాస్టర్నండి అని నేను చెప్పుకోవడం కాదు, నేను మంచి సేవకునండి, నేను నీతిమంతునండి, నేను పరిశుద్ధునండి నేను చెప్పుకోవడం కాదు, నన్ను బట్టి దేవుడు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గారిని బట్టి దేవుడు అంటాడు, ఓయ్ సాతాను, లోకములో నా సేవకుడైన యోబుని గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? నా సేవకుడైన యోబుని గురించి ఎప్పుడైనా తెలుసుకున్నావా? అతడు ఎవరో తెలుసా? నా సేవకుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు చెబుతున్నటువంటి సాక్ష్యం అండి. ఒక మనిషి గురించి దేవుడు చెబుతున్నటువంటి సాక్ష్యం. యోబు గారు అంటారు, నీతి అను వస్త్రములను నేను ధరించుకొని ఉన్నాను. తను తొడుక్కున్న వస్త్రాలు ఎలాంటివి అంటే నీతి కలిగిన వస్త్రాలు. అంటే నీతిని ఒక వస్త్రములాగా అతను ధరించుకొని ఉంటున్నాడు. కానీ ఈ దినాన మనము నీతిగా జీవిస్తున్నామో లేదో మన మనస్సాక్షికి తెలుసు. ఒకవేళ నీతిగా జీవించకపోతే మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలి అంటే పరిశుద్ధాత్మను పొందాలి. హల్లెలూయా చెప్దాం సంతోషంగా, హల్లెలూయా. ఆ నీతిగా బ్రతికితే ఏమొస్తుందండి? ఈ కాలం నీతిగా బ్రతికితే ఏమొస్తాయి? నిందలు తప్ప, అవమానాలు తప్ప, చెడ్డపేరు తప్ప ఏమీ రావు. అందుకే నేను ఇట్లా బ్రతుకుతున్నా అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నారా లేరా? ఇప్పుడు 1,00,000 రూపాయలు డబ్బులు దొరికాయి అనుకోండి, తీసవ ఈ పోరా అంటే, ఇప్పుడు నేను ఇచ్చినంత మాత్రం నీతిమంతుని అయిపోతానా ఏంది? 1,00,000 రూపాయలు అంటే మా కొడుకో కూతురో పెళ్లి చేసుకుంటా, నా అవసరం తీరిపోతుంది. నేను ఒక అబ్బాయికి సెల్ ఫోన్ దొరికిందండి, పని దగ్గర నుంచి ఇంటికి వచ్చేటప్పుడు సెల్ ఫోన్ దొరికింది. ఆ సెల్ ఫోన్ వాళ్ళు గంటకు 30 సార్లు ఫోన్ చేస్తూ ఉన్నారు. పాపం అతను ఎన్ని కష్టాలు పడి ఆ ఫోన్ తీసుకున్నాడో, అతని ఫోన్ అతనికి ఇస్తే నీతిగా మార్చబడతాడు కదా, మంచి వాళ్ళని చెప్తారు కదా, స్విచ్ ఆఫ్ చేసి పడేసిండ్రు. ఇది నీ నీతి అంటారా? ఎందుకని స్విచ్ ఆఫ్ చేసావు? అతని ఫోన్ అతనికి ఇవ్వచ్చు కదా అంటే, నేను ఇచ్చినంత మాత్రాన మంచోని అయిపోతానా? నా ప్రియమైన వాళ్ళారా, నీతి ఏం చేస్తుంది తెలుసా? నీతి ఏం చేస్తుంది తెలుసా? నీతి మనం రక్షిస్తుంది. హల్లెలూయా. నీతి ఏం చేస్తుందంటే మనకు జీవాన్ని కలుగు చేస్తుంది. ఈ మాట రాయబడి ఉంటాయి సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 2వ వాక్యం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వాక్యం. నీతి మరణము నుండి రక్షిస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు, నువ్వు చేసిన దాన ధర్మ కార్యాలే నిన్ను రక్షించాయి, నువ్వు చేసిన నీతి కార్యాలే నిన్ను రక్షించాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ నీతి ఏం చేస్తుందంటే మరణం నుండి రక్షిస్తుంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 2వ వాక్యం. 10వ భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతిమంతునికి ఏ ఆపదయు సంభవించదు. హేయములు అలాగే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనములో నీతి మార్గమందు జీవము కలదు అనే మాట కూడా ఉంటుంది, చదవండి. 12:28. నీతి మార్గమునందు ఇదిగో జీవం నీతి ఏం చేస్తుందంటే జీవాన్ని కలుగు చేస్తుంది. నీతి ఏం చేస్తుందంటే మరణం నుండి రక్షిస్తుంది. హల్లెలూయా. నీతి ఏం చేస్తుంది? మరణం నుండి రక్షిస్తుంది. ఎలా అని మనం అనుకోవచ్చు. అబ్రహాము యెహోవాను నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాం యెహోవాను నమ్మాడు, అది అతనికి ఏం చేసిందంటే నీతిగా ఎంచబడింది. ఆ నీతి అబ్రహామును ఏం చేసింది తెలుసా? మరణము నుండి రక్షించింది. హల్లెలూయా. ఎలా, ఎప్పుడు రక్షించింది అంటే ప్రతి మనిషికి 2 మరణాలు ఉంటాయి. భౌతికంగా ఒకసారి ఈ లోకంలో మరణిస్తారు, రెండవదిగా పాతాళములో మరణిస్తారు.
ఇక్కడ ఒకసారి మరణిస్తారు, రెండవ తర్వాత తీర్పు దినాన మరణిస్తారు. అబ్రహాము భౌతికంగా ఇక్కడ మరణించి ఉండొచ్చు, కానీ అక్కడ మరణించలేదు. అతను రక్షించబడ్డాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు పరలోక రాజ్యములో. హల్లెలూయా. అబ్రహాము తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నప్పుడు ధనవంతుడు పాతాళంలోని కేకలు వేస్తాడు, తండ్రివైన అబ్రహామా. ఎక్కడున్నాడు అప్పుడు అబ్రహాం? పరలోకంలో ఉన్నాడు. కారణం ఏంటంటే మరణం నుండి రక్షించబడ్డాడు. ఎలా రక్షించబడ్డాడు అంటే యెహోవాను నమ్మాడు, నమ్మడం వల్ల నీతి కలిగింది. ఆ నీతి అబ్రహామును ఏం చేసిందంటే మరణం నుండి రక్షించింది. హల్లెలూయా. చెప్దాం సంతోషంగా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే నీతిని గూర్చి ఒప్పింప చేస్తాడు. మొట్టమొదటికేమో పాపముని గురించి ఒప్పింప చేస్తారు, రెండవదిగా నీతిని గురించి ఒప్పింప చేస్తారు. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 8వ వాక్యం. త్వరగా కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 8వ వాక్యం. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. ప్రియమైన వాళ్ళరా, తీర్పును గురించి ఒప్పింప చేస్తాడు. మరి తీర్పు అంటే ఏంటో మనకు తెలియాలి కదా ఒప్పుకోవడానికి. తీర్పు అంటే ఏంటో మనకు తెలియాలి కదా ఒప్పుకోవడానికి. యెహోవా దేవుడు నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. గత ఆదివారం కూడా మనం చెప్పుకున్నాం, ఆయన దోషిని నిర్దోషిగా ఎన్నడూ కూడా ఎంచడు. దోషి అయిన వాడు దోషే, పాప అయిన వాడు పాపే, పరిశుద్ధుడు పరిశుద్ధుడే. హల్లెలూయా. గుర్రాన్ని గాడిదని ఒకసారి కట్టేయడు, గాడిదలు గాడిదలే, గుర్రాలు గుర్రాలే. కాబట్టి దేవుడు ఎలా మనిషికి తీర్పు తీరుస్తాడంటే వారిలో ఉన్నటువంటి నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. తీర్పు అంటే ఎలా ఉంటుందో కూడా మనకు గ్రహింపు కలగాలి. తీర్పు అంటే ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. ప్రసంగ గ్రంథంలో 11:9 వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమంటే దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడన్నటువంటి సంగతిని మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రసంగ గ్రంథంలో 11వ అధ్యాయము 9వ వాక్యంలో రాయబడినటువంటి మాట అంటే దేవుడు నన్ను తీర్పులోనికి తీసుకొని వస్తాడు అన్నటువంటి ఆలోచన ప్రతిరోజు మనకు కలగాలి. ఎందుకంటే దేవుడు మనలో ఉన్నటువంటి నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. ఇది దోష, ఇది నిర్దోష, ఇది న్యాయమైన మనిషా, అన్యాయమైన మనిషా, ఇది పాప, పరిశుద్ధుడా అని మనలో ఉన్నటువంటి నీతిని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేసుకోవాలంటే తీర్పు తీరుస్తాడని మనం ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో 7వ అధ్యాయం 3వ వాక్యం ఉంటుంది, ప్రతి మనిషిని ప్రవర్తన బట్టి తీర్పు తీరుస్తాడు. ప్రతి మనిషి ప్రవర్తన బట్టి తీర్పు తీరుస్తాడు. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వాక్యంలో మనము ఇతరులకు తీర్పు తీరిస్తే మనకు కూడా తీర్పు ఉండదు అన్న సంగతిని గుర్తుపెట్టుకొని ఉండాలని కూడా రాయబడి ఉంటుంది. మనం ఇతరులకు తీర్పు తీర్చకూడదు. ఇదిగో ఆ పలానామ ఇట్లాంటి, అదే పలానా వ్యక్తి ఇట్లాంటి, ఇదిగో వాళ్ళు ఇట్లా అని మనము ఇతరులకి తీర్పు తీరిస్తే మనకు తీర్పు ఉండదు. డైరెక్ట్ టికెట్ ఎక్కడికి మా పైకి కాదు, పాతాళానికి. ఇతరులకి మనం తీర్పు తీర్చకూడదు, ఎందుకంటే తీర్పు మనకు ఉండదు. కాబట్టి మనము తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో నేను చెప్పబోతూ ఉన్నాను. ఒకటి, మనిషి ప్రవర్తన బట్టి తీర్పు తీరుస్తాడు. రెండవదిగా మనిషి నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. మనిషి మాట తీరును బట్టి తీర్పు తీరుస్తాడు. నోట్లోంచి వచ్చే ప్రతి మాటను బట్టి తీర్పు తీరుస్తాడు. ఈ తీర్పు ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఈ తీర్పు ఎలా ఉంటుందో నేను చెప్తాను. ఈ లోకంలో పరిశుద్ధులైన వారి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవసారి భూమి మీదకి వస్తారు. ఆల్రెడీ ఒకసారి వచ్చిపోయారు, రాలేదన్నా? వచ్చాడు, జన్మించాడు, పాపల నిమిత్తమై ప్రాణం పెట్టాడు, తండ్రి చిత్తాన్ని సంపూర్తి చేసి తిరిగి వెళ్ళిపోయాడు. మరలా వస్తానని మాట ఇచ్చాడు. వస్తానని దేవుడు రాకుండా ఉంటాడా? తప్పకుండా వస్తాడు. ఆయన వచ్చే లోపు ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే బాప్తిస్మం పొంది ప్రభువు రాకకై సిద్ధపరచబడి సిద్ధంగా ఉంటారో వారిని తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిన తర్వాత 7 సంవత్సరాలు శ్రమల కాలం. నేను చెప్పాను, ఆ శ్రమలలో మన కత్తి తీసుకొని పొడుచుకున్నా కూడా చావు రాదు. అంత భయంకరమైనటువంటి శ్రమలు. గవర్నమెంట్ వాళ్ళు
ఇప్పటికే డివైడ్ చేస్తున్నారు. మీరు క్రిస్టియన్సా, హిందూసా, ముస్లిమ్సా, ఇప్పటికే డివైడ్ చేస్తున్నారు. చాలా కఠినమైన శ్రమలు రాబోతూ ఉన్నాయి. ఈ శ్రమలలో ఎవరైతే నిలబడి ఉంటారో వారి కొరకు మరలా వస్తాడు, వచ్చి మరలా తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత ఈ భూమి మొత్తం అంతమైపోతుంది. భూమి మీద ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండరు. జలప్రలయం ద్వారా దేవుడు ఆ భూమిని ఎలా తుడిచివేశాడో అలాగా మరలా ఈ భూమిని కూడా మరలాసారి దేవుడు తుడిచివేస్తాడు. భూమి మీద ఒక్కడంటే ఒక మనిషి ఉన్నాడు. ఎందుకంటే యెహోవా దేవుడి కత్తి పట్టుకొని దేవుడిని నమ్ముకున్న ప్రతి వ్యక్తిని కూడా ఆయన చంపివేస్తాడనే మాట కూడా రాయబడి ఉంది. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిని ఆయన తీసుకెళ్తాడు. భూమి మీద ఎవరైతే నమ్ముకొనుకుని ఉంటారో వాళ్ళందరినీ దేవుడి హతము చేస్తాడు. హతము చేసి మరలా పైకి వచ్చిన తర్వాత ధవల సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉండి ప్రతి మనిషికి తీర్పు తీరుస్తాడు. ప్రతి మనిషికి తీర్పు తీరుస్తాడు. ఎట్లా? అతనిలో ఉన్నటువంటి నీతిని బట్టి, అతని ప్రవర్తన బట్టి, అతని నోటి మాటను బట్టి తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చిన తర్వాత నిర్దోషి, పరిశుద్ధుడు, మంచివాడు అని అనిపించుకున్నవాడు కుడివైపున ఉంటాడు. మనలో నీతి లేదనుకోండి, మన మాట తీరు కరెక్ట్గా లేదనుకోండి, మన ప్రవర్తన సరితగా లేదనుకోండి, ఇటు దోషి, ఇటు పాపి అని ఎడమవైపున పెడతాడు. తీర్పు అయిపోయిన తర్వాత అందరికీ తీర్పు తీర్చిన తర్వాత కుడివైపుగా నీతిమంతులుగా ఉంటారు కదా, ఈ నీతిమంతులైన వారికి అంటాడు, ఇదిగో నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరచబడి రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోనండి అని పరలోకానికి పంపిస్తాడు. ఎడమవైపున్న వాళ్ళు ఎవరు? పాపులు. కుడివైపున్న వాళ్ళేమో నీతిమంతులు, ఎడమవైపున్న వాళ్ళేమో పాపులు. ఈ పాపులు అంటారు, నా తండ్రి చేత శపించబడిన వారులారా, మీ కొరకై సిద్ధపరచినటువంటి పాతాళాన్ని స్వతంత్రించుకోనండి. పాతాళంలో ఏముంటుంది, పరలోకంలో ఏముంటుందో కూడా తెలుసుకోవాలి. తీర్పు తెలుసుకున్న తర్వాత పాతాళంలో ఏముంటుందో, పరలోకంలో ఏముంటుందో కూడా మనం తెలుసుకోవాలి. పరలోకంలో ఏముంటుందంటే అక్కడ చీకటైనను రాత్రి అయినా ఉండదు. యెహోవాయే నిత్యమైన వెలుగుగా ఉంటాడు. అక్కడ ఆకలైనను దప్పికలైనా ఉండవు, ఏడుపైనను పళ్ళు కొరుగుటైనను ఉండదు. నిత్యము ఆనందము సంతోషమే ఉంటుంది. యుగ యుగాలు, ఒక రోజుగా 2 రోజులు కాదు, యుగ యుగాలు దేవునితోనే వాళ్ళు సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారు. అదే పాతాళంలో ఏముంటుంది? ఏడుపుయు, పళ్ళు కొరుకుటయు, రోదన, అంగలార్పు, వేదన అక్కడ ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మనం అనుకుంటాం ఏమిలే ఒకసారి అగ్నిలో పడేచ్చే కాలిపూడితే పోతామని అనుకుంటాం. కాదు, అక్కడ కాలిపోతుంటారా, మళ్ళీ చర్మం వస్తూనే ఉంటుంది, కాలిపోతుంటారా, చర్మం వస్తూనే ఉంటుంది. ఎంతవరకు అట్లా అంటే యుగ యుగాలు నరకములో యాత్ర అనుభవించాలి. ఇప్పుడు అర్థమైపోవాలి తీర్పు అంటే ఏంటో, పరలోకం అంటే ఏంటో, పాతాళం అంటే ఏంటో అర్థమై ఉండాలి. ఇంకా క్లియర్ కట్గా మనకు అర్థం కావాలంటే ధనవంతుని గురించి తెలుసుకోవాలి. ధనవంతుడు లోకంలో ఉన్నంత వరకు సుఖాన్ని అనుభవించాడు. డబ్బు ఉందని, అధికారం ఉందని, కావలసిన అన్నీ ఉన్నాయని ప్రతి దినము సుఖముతో జీవించాడు. తను తీర్పు దినాన్ని అయిపోయిన తర్వాత అతడు పాతాళంలోకి పంపబడ్డాడు. పాతాళంలో నుండి కేకలేస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా, ఈ నరకయాతన అనుభవించలేకపోతున్నానయ్యా, ఒక్క నీటి చుక్కను పంపించవా, నా దాహం తీర్చుకుంటానని గుండెలు బాదుకొని ఏడుస్తాడు. ఛాన్స్ లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే తీర్పును గురించి ఒప్పింప చేస్తాడు. తీర్పు ఉంది, నేను మాట్లాడే ప్రతి మాటను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు నన్ను తీర్పు తీరుస్తాడు, నా ప్రవర్తన బట్టి, నా ఆలోచన బట్టి, నా నడవడికని బట్టి తీర్పు తీరుస్తాడు అని మనము జ్ఞాపకం చేసుకొని ఒప్పుకోవాలి. కనుక నేను ప్రియమైన వాళ్ళరా, ఈ పరిశుద్ధాత్మ కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవుస్తున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు, ఆయన వచ్చి పాపమును గుర్చియు, నీతిని గుర్చియు, తీర్పును గుర్చియు ఒప్పింప చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయములలో నివాసము చేయునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గురించి మిమ్మల్ని ఒప్పింప చేయునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు యోబు వలె నీతి వస్త్రములు మీరు ధరించుకొందురుగాక. పరిశుద్ధాత్మ దేవుడు తీర్పు దినాన మిమ్మల్ని నిర్దోషులుగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా.